ఏంటంటే ఆ లోపలికి అది కృష్ణా నది తీర ప్రాంతం కదా. ఇప్పుడు మీరు చూడండి, సముద్రపు ఒడ్డునికి వెళ్ళి ఇసుకలో కూర్చుని మీరు ఇసుకని తవ్వుతా ఉండండి, నీళ్ళు వస్తాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడికే నీళ్ళు కదా. అది అంతే కదా, కృష్ణా నది పరివాహక ప్రాంతం. అది ఏదో లాంగ్ లో ఉన్నది కూడా కాదు, ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. ఆటోమేటిక్ గా నీళ్ళు వస్తాయి. కాబట్టి అంత అంతస్తులు కాకుండా ఇప్పుడు మేబీ నేను అనుకోవడం వీళ్ళు బహుశార పరీక్ష అదే తవ్వితే గనక నిలబడద్దా లేదా భూమి అన్నటువంటి దాని మీద లేదు. అప్పుడు 3 రెట్లు కాస్ట్ అవుతుంది. అదేదో సిస్టమ్ ఏదో ఉంటది. ఇప్పుడు మనకి కృష్ణా నదిలో వీటిట్లలో నిర్మాణాలను కట్టడానికి అట్లాంటివి చెయ్యాలంటే గనక మామూలు అయ్యేదానికి 4 రెట్లు ఖర్చు అవుతుంది. అంత అవసరమా? అప్పుడు యువతల ఎక్కడన్నా అక్కడే మెట్ట ప్రాంతం ఉంది, అక్కడికి ప్లేస్ ఏమన్నా మారుస్తారా అంటే ముందే డైరెక్ట్ గా చెప్పరు వీళ్ళు. మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యేటట్టు చెప్తారు. ఇప్పుడు ఇదే ఉందనుకోండి, రేపు ఎట్లా చెబుతారంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి రాక్షసుడు నాశనం చేయడం వల్ల అది దేవతలు తయారు చేయాలనుకున్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి ఆ ప్రాంతం నీళ్లలో నిండిపోయింది. ఆ అరాచకవాది కారణంగా దాదాపుగా ఒక 100 కోట్లు 1000 కోట్ల నష్టమైపోయింది. ఇప్పుడు దానికి మళ్ళీ దాన్ని సరిచేయడం కుదరదని ఐఐటి నిపుణులు చెప్పారు. చంద్రబాబు గారు వచ్చాక చేశారు. ఐఐటి నిపుణులు వచ్చి చెప్పడంతో స్థలం మార్చక తప్పని పరిస్థితి అయింది. ఈ మొత్తం దరిద్రానికి కారణం అంతా జగన్మోహన్ రెడ్డే అని చెప్పి రేపు మళ్ళీ వార్తలు రాసి మనల్ని సైకలాజికల్ గా ప్రిపేర్ చేసి ప్లేస్ మారుస్తారు. మరో క్లారిటీ కూడా ఇచ్చారు, అది కూడా R5 జోన్ గురించి. ఒకసారి ఆయన మాటలు. R5 జోన్ సంబంధించి సీఎం గారు క్లారిటీ నిన్న ఇచ్చారు. ఎవరికైతే R5 జోన్ లో ప్లాట్ అలాట్ చేశారో వాళ్ళు ఏ ఊరు, గుంటూరు ఉంటే గుంటూరు,